చార్మినార్ దగ్గర ట్రాఫిక్ ఏ విధంగా జామ్ అవుతుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఇక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా చూడాలని టూరిస్ట్ కోరుతున్నారు. చూడండి ఇక్కడ అసలు ఏ విధంగా ఇక్కడ బస్సు టర్నింగ్ చేయడానికి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. మనం చూస్తున్నాము ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. చార్మినార్ పరిసరాల వాడాలో ఎప్పుడు ట్రాఫిక్ జామే. ఇక్కడ చూడండి ఇప్పటికైనా ఉన్నతాధికారిని ట్రాఫిక్ని దృష్టిలో ఉంచుకొని క్లీన్ చేయాలని టూరిస్ట్ కోరుతున్నారు. చూడండి ఇప్పుడు ఓవైపు ఆటోలు అయితే ఆర్టీసీని యొక్క ఊపిరి తీసుకోవడానికి కూడా ఇయ్యరు. ఓ వైపు నుండి ఆర్టీసీ ఏమో బస్సు టర్నింగ్ చేస్తే మరోవైపు నుండి ఆటోలు అడ్డంగా వచ్చేస్తాయి. దీనికి తోడుగా మనం చూస్తున్నాం ఇప్పుడు. చూడండి ఏ విధంగా అడ్డం ఆఫీసు వచ్చేస్తుంది. చూడండి ఇంకోటి కూడా టర్నింగ్ అవుతుంది. ఇక్కడ చాలా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా ట్రాఫిక్ది. చూడండి ఒక బస్సు టర్నింగ్ కావాలంటే ఎన్నో నిమిషాలు టైం పడుతుంది ఇక్కడ. చూడండి మొత్తం ట్రాఫిక్ జామే ఇక్కడ. ఆటోలదే మొత్తం ఇక్కడ. చూడండి ఏ విధంగా మీరు చూస్తున్నారు కదా. అటు నుండి ఈ లెఫ్ట్లో కూడా వచ్చేస్తారు వీళ్ళు. చూడండి చూడండి ఈ విధంగా ఇక్కడ ఉన్నది. చూడండి ఏ విధంగా ఇక్కడ అడ్డం ఉన్నదో. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ట్రాఫిక్ కానిస్టేబుల్ దీని మీద దృష్టి ఉంచాలని కోరుతాం. చూడండి ఇక్కడ ట్రాఫిక్ వాళ్ళు కూడా ఇక్కడ కనబడతలేడు పెట్టడానికైతే మనం చూస్తున్నాం. చూస్తున్నారు కదా ఏ విధంగా అడ్డంగా వీళ్ళు వచ్చేస్తారు అనేది. చూడండి ఈయనైతే రాంగ్ రూటే వస్తున్నారు. ఎప్పుడు ఇక్కడ ట్రాఫిక్ జామే ఉంటుంది. ఇక్కడ చార్మినార్ ముందు అంటే ఇక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ కంపల్సరీ అవసరమని వీళ్ళు కోరుతున్నారు. మనం చూస్తున్నాం కదా. చూడండి ఇటు కూడా
అంటే ఈ ప్రాంతంలో అనేది ట్రాఫిక్ కానిస్టేబుల్ కంపల్సరీ ఉండాలని ఇక్కడ స్థానికులు కోరుతున్నారు, ప్రయాణికులు కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ఎప్పుడు ఇదే ఉంటుంది. ఇక్కడ చార్మినార్ బస్ స్టాప్, మొగల్పురా కమాన్ అట, ఇది మెయిన్ రోడ్, ఇది మనం చూస్తున్నది. ఇక్కడ కూడా ట్రాఫిక్ జామే, ఎప్పుడు చూసినా కూడా జామే. ఇక్కడ మనం చూస్తున్నది కదా, ఆటోల సంఖ్య చూడండి ఏ విధంగా కనబడుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కువగా ఇది కూడా, ఈ బండి కూడా ఆగింది, మనం చూస్తున్నాం. ఈ రూట్లో చార్మినార్ బస్ స్టాప్లో ఎప్పుడు ట్రాఫిక్ జామే. ఇక్కడ చూడండి, ఒకటేమో సింగిల్ రోడ్, ఇది సింగిల్ రోడ్ కావటం వలన చాలా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ చూడండి ఆయన కారు ఏ విధంగా అడ్డం పెట్టున్నాడు మనం గమనిస్తున్నాం. సింగిల్ రోడ్ కావటం వలన ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇక దీనికి కూడా వన్ వే చేస్తే బాగుంటుందని చాలామంది కోరుతున్నారు. సింగిల్ రోడే మెయిన్ ప్రాబ్లం, దీనికి వన్ వే చేస్తే బాగుంటుందని టూరిస్టు పాదచారులు కోరుతున్నారు. చూడండి, ప్రతి 2 నిమిషాలకి ఓ బస్సు ఇక్కడ. ఆటోలు కూడా ఎక్కడ పడితే అక్కడనే ఆగుతాయి. చూడండి, ఈయన పోతున్నాడు రిక్షాతో. అంటే ఇదే నెమ్మదిగా కూడా బస్సు కూడా పోవాల్సిందే. లియాస్, HM న్యూస్, చార్మినార్.